వెల్కమ్ టు ద షో ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్న వాళ్ళు చెప్తున్న మాట మా మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి, కక్ష రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతుంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ఆరోపణలు చేసే వ్యక్తులు మారారు, కానీ ఆరోపణలు మాత్రం మారలేదు. ఆరోపణలు అవే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇదే ఆరోపణలు మనం చూసాము. ఆ ఆరోపణలు గతంలో టీడీపీ పార్టీ చేసేది ఇప్పుడు వైసీపీ పార్టీ చేస్తుంది. మొత్తానికి ఎక్కడైనా సరే కక్ష సాధింపు చర్యలు, కక్ష రాజకీయాలు అన్నది వెరీ కామన్ ఫినామినాగా కనిపిస్తుంది అనే విధంగానే మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరి మనసులోనూ వస్తుంది. ఎందుకంటే చాలా కీలకంగా చూస్తే మాత్రం ఇప్పుడు జోగి రమేష్ కానివ్వండి, లేకపోతే దేవినేని అవినాష్, ఇలాంటి కొన్ని క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారని, అలాగే ఇప్పుడున్న సీఎం గతంలో ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడికి వెళ్ళారంటూ వాళ్ళ మీద కేసులు నమోదు చేసి దానికి సంబంధించిన విచారణ ఒకవైపు కొనసాగుతుంటే, మరోవైపు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు, ఆ నిర్ణయాల ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయింది అనే విధంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో గతంలో రాజారెడ్డి పాలన సాగింది, రాజారెడ్డి రాజ్యాంగ పాలన సాగింది అని ఒకసారి మాట్లాడుతుంటే ఇప్పుడు మాత్రం రెడ్ బుక్ పాలన సాగుతోందా అని చెప్పి వైసీపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అనే విషయంపైన మనము చర్చను చేపట్టాము. చర్చలో మనతో పాటు టీడీపీ నుంచి సుధాకర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్కే బాజీ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి సార్. ఎస్, ఇవాళ అంటే మనము రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో ముఖ్యంగా వైసీపీ నాయకులు చెప్తోంది ఏంటంటే రెడ్ బుక్ అని మీరు ఒక భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రెడ్ బుక్ పాలనని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో హత్య రాజకీయాలు పెరిగిపోయినాయి, కక్ష సాధింపు రాజకీయాలు కూడా పెరుగుతున్నాయనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనల్ని మీకు అనుకూలంగా మార్చుకొని ఇవాళ కేసులు బుక్ చేసి ఆ కేసుల్లో విచారణ పేరుతో వైసీపీ నాయకులను మీరు ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక మాట అయితే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు రెడ్ బుక్ పాలన జరుగుతోందా, అసలు ఏమవుతోంది? సార్ నమస్తే అండి, మీకు బాజీ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, తిరుపతిరావు గారు. ఇప్పుడు జరుగుతున్న పరిపాలన పరిపూర్ణంగా ప్రజాస్వామ్యయుతంగా సాగుతోందండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలనలో చేసిన దురాగతాలన్నింటికి ఇప్పుడు శిక్షలు వేయక తప్పదండి. ఇప్పుడు చాలా మంది అంటున్నారు లోకేష్ గారు రెడ్ బుక్ చెప్పారు అంటే కక్ష సాధింపు కోసం కాదండి. ఆ రోజు అక్రమాలు, అన్యాయాలు, అవినీతికి పాల్పడిన అందరూ అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు అందరి జాతకాలు ఆ బుక్ లో రాసి పెట్టాం. వాటిని చట్టబద్ధంగా కేసులు పెట్టి వాళ్ళని శిక్షిస్తామనేది ఒకటండి. అందరికీ తెలుసండి ఆ పరిపాలన రోజుల్లో ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, ఎంతమందిని వేధించారు అందరికీ తెలుసు. ఆఖరికి మా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రగా అంటే అక్కడ పరిశీలించడానికి వస్తే, ప్రాజెక్టుల పరిశీలన కోసం పొంగనూరు, మదనపల్లి ప్రాంతంలోకి వస్తే ఆయన మీద రాళ్ల దాడులు చేసి, నిరోధించి, గొడవలు చేసి మా వాళ్ళ మీదనే 1000 మంది వరకు కేసులు పెట్టిన దురాగత రాజనీతి వాళ్ళదండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది. తర్వాత మీకు తెలుసు రోజా గారు చాలా పెద్ద నోరేసుకొని మాట్లాడే రోజా గారు స్పోర్ట్స్ మినిస్టర్ గా అంటే క్రీడా శాఖ మంత్రి, ఆమె చాలా ఇచ్చారు, పర్యాటక శాఖలు చాలా శాఖలు ఇచ్చారు, అన్ని కలిపి ఆమె అప్పుడు షాప్ చైర్మన్ గా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వీళ్ళిద్దరూ దాదాపు 100-150 కోట్లు దోచేశారండి. మనం ఇప్పుడు చూడండి క్రీడలు ఎక్కడ కూడా ప్రపంచ స్థాయిలో మనం లేమండి. అవన్నిటి ఇట్లాంటి దుర్మార్గులు, అవినీతి పరులు క్రీడా మంత్రులు లేదా క్రీడా శాఖ చైర్మన్లు కావడం వల్ల పతనం అయిపోయారు, క్రీడా వ్యవస్థను నాశనం చేశారు. తర్వాత జోగి రమేష్ గారు ఉన్నారండి, ఆయన మా పార్టీ కార్యాలయం మీద అక్కడ నిలబడి దౌర్జన్యం చేసి చాలా చేశాడు. ఇప్పుడు ఏదో బొల్లి మాటలు చెప్తున్నాడు, అంటే ఏదో తప్పుడు మాటలు. అయ్యా నేను అక్కడికి వెళ్ళాను, పరిశీలించాను, నా కారు చూడు, నాకేమి కేసులకు భయం లేదని. ఆ రోజు ఎంత దురాగతం చేశారండి. ఒక పార్టీ ఆఫీసులోకి వెళ్ళి మా వాళ్ళనంతా కొట్టి అక్కడ ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఇంకా వాళ్ళ అబ్బాయి అగ్రిగోల్డ్ భూముల్ని ఈ ల్యాండ్
అయితే మీరు ఏదైతే జోగి రమేష్ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారో మీరు జోగి రమేష్ మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో జోగి రమేష్ మీద మీరు ఏదైతే ఆరోపణలు చేస్తారో దానికోసం ఆల్రెడీ ఒకసారి స్పందించారు. అంటే జోగి రమేష్ గారు మీరు ఏవైతే ఆరోపణలు చేస్తున్న దాని మీద స్పందించారో ఒకసారి ఆ విజువల్ బయటను ఒకసారి చూద్దాము. బయటని చూసిన తర్వాత మనం డిబేట్ కంటిన్యూ చేద్దాము. జోగి రమేష్ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన స్పందించిన వీడియో ఒకసారి చూద్దాం. జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియని అసలు ఆ కేసులు ఏంటి, ఎగిరిగోళ్ళు ఏంటి, ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రండోడికి ఏమన్నా అర్థమవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు కదా. ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్లో ఉన్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పారు. దాని గురించి సహకరించడానికి వచ్చాను. తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం. రైట్, సుధాకర్ గారు మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు చూసారు మీరు బయట, అంటే మొత్తానికి చూస్తే ఆ రోజు మేము కేవలం ఆయన దగ్గరికి వెళ్ళి మేము అంటే అప్పుడున్న పరిస్థితులకు సంబంధించి ఆయనకి నిరసన తెలియజేయడానికి మాత్రమే మేము వెళ్ళాము. కానీ మొదటగా వాళ్ళే మా కారు మీద దాడి చేశారు. ఆ రోజు సిచ్యువేషన్ పక్కన పెడితే ఇవాళ వీళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి ఇవాళ మా మీద ఉల్టా కేసులు బనాయించి ఇవాళ మమ్మల్ని విచారణ పేరుతో వేధిస్తున్నారు అనే ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఎలా చూడాలంటారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారు వినిపిస్తుందన్న వాయిస్? ఎస్ తిరుపతిరావు గారు మీకేనండి. ఎస్ ఎవరండి, ఎవరు మాట్లాడి? మీ వాయిస్ లోలో వినపడుతుందండి చిదంబరం గారు. ఓకే తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం. చిదంబరం గారు. ఎస్ తిరుపతిరావు గారు. ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, మీ వాయిస్ కొంచెం లో వాయిస్ వస్తుంది. ఓకే, నేను ఒకసారి మా టెక్నికల్ వాళ్ళ టీం కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్తాను. ఎస్ ఒకటి, గత ప్రభుత్వము నుండి అధికార మార్పిడి జరిగిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 నెలలు పూర్తి అయినటువంటి సందర్భం. 2 నెలల్లోనే నేను 2 నెలలు అంటే దాదాపు 70 రోజులు కూడా పూర్తి అయింది కాబట్టి సరే ఇప్పుడు ఏదన్నా వైకాపా స్పందిస్తుంది అనేసి అంటే కొంత ఆలోచిస్తాము. ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది కాదు, కానీ రాష్ట్రంలో 11 మందితో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం తాలూకు ఆరోపణలు ఆలోచించాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆలోచించాలి కూడా. ప్రజాస్వామ్యంలో అది ఒక సాంప్రదాయం. ప్రతిపక్షం తాలూ సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు గాని సూచనలు గాని చేస్తుందేమో, చేస్తే ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి బాధ్యత, సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం మీద ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు. అయితే ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే గత ప్రభుత్వము సరే ఆ రోజు శాసనసభలో మేము లేవు, శాసన మండలిలో మా ప్రాతినిధ్యం ఉండేది. గత ప్రభుత్వం శాసనసభలో ఆనాటి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా కలిగి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పట్ల ప్రభుత్వం తాలూకా వైఖరి, నాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రతిపక్ష నాయకుల తాలూకా శాసనసభ సాక్షిగా నేను శాసనసభ బయట ఇవాళ మాట్లాడుతున్నటువంటి జోగి రమేష్ అవ్వచ్చు, లేకపోతే సో నాయకులు అవ్వచ్చు, అది దాని గురించి మళ్ళీ నేను మాట్లాడను. శాసనసభ సాక్షిగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు గనక మనం ఒకసారి పునరావలోకనం చేసుకున్నట్లయితే ఇప్పుడు చెప్తున్నటువంటి వైకాపా చెప్తున్నటువంటి శుద్ధులు నీతులు వీళ్ళ తాలూకా అంటే శాసనసభలో అయితేనేమి శాసనసభ బయట అయితేనేమి మాకేదో నేను చెప్పినటువంటి 70 రోజుల్లో ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో అని చెప్పేసి చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఈ దిగదుడుపు కూడా కాదని చెప్పేసి నేను చెప్పగలను.
దిగదుడుపు కూడా కాదు అని చెప్పి. ఎందుకంటే ఒక విషయం చెప్తా, నిజంగా ఇవాళ అసలు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు ఇవాళ ఏదో బ్రహ్మాండం బద్దలైపోయింది ఈ 70 రోజుల్లోనే అని చెప్తున్నటువంటి దాన్ని ఆధారంగా తీసుకుంటే, నేను గత ప్రభుత్వ మార్పిడి జరిగేటప్పుడు ఇక్కడ చిదంబరం గారు చిన్న విషయం నేను స్పష్టం చేస్తాను. సాధారణంగా అధికార మార్పిడి జరిగినటువంటి సందర్భంలో చిన్న చిటుకు సంఘటనలు కింది స్థాయి నుండి కూడా జరుగుతాయి. అవన్నీ కూడా రాజకీయ పార్టీల ఖాతాల్లో వేసేవలసిన పని లేదు. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల మధ్య అధికార మార్పిడి జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి జరుగుతాయి. అది వార్డు స్థాయి దగ్గర నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉంటాయి. వాటన్నిటి రాజకీయ పార్టీల ముసుగులోనికి రాజకీయ పార్టీల తాలూకా ఖాతాల్లోనికి వేసేవలసిన అవసరం లేదు. దుర్మార్గం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ జరుగుతుంది అటువంటిదే. నేను ఎందుకంటే ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. గత ప్రభుత్వ మార్పిడి జరిగినప్పుడు, అధికార మార్పిడి జరిగినప్పుడు గత ప్రభుత్వంలో ఇదే 70 రోజుల్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు అవ్వచ్చు, లేదా ప్రతిపక్షం మీద జరిగినటువంటి దాడులు అవ్వచ్చు, ఇతరత్ర అన్ని ఒకసారి లెక్కలు తీస్తే ఇవాళ జరిగినవి కేవలం 50% కూడా లేవు. ఆ 50%లో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా చాలా వరకు వ్యక్తుల మధ్య జరిగినటువంటివి, అంటే రాజకీయ నేపథ్యంలో వ్యక్తుల మధ్య జరుగుతాయి. ఉదాహరణ చెప్తాను నేను, ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష బాధ్యత స్వీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 పరామర్శలకు వెళ్ళారు. ఒకటి ఎక్కడో జైల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు, రెండవది ఒక ఇద్దరి మధ్య గొడవ జరిగి వ్యక్తిగతంగా అందరూ ఉంటుండగా ఒక ఆయన చనిపోతే అక్కడికి వెళ్ళి వాలినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తాను. ఆ సందర్భం ఎలాంటిదంటే నంద్యాల ఒకటి పరామర్శ చేసినట్టు అదే అంటున్నాను. రాజకీయపరమైనటువంటి హత్యలు ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా జరగవు, ఎప్పుడు సమూహాల మధ్య జరుగుతాయి. చచ్చిపోయినోడు ఒకడవచ్చు కానీ చంపినోడు సమూహమే ఉంటది ఎప్పుడు తీసుకోండి చరిత్రలో. కానీ వాళ్ళిద్దరు ఒకప్పుడు వైకాపాలోనే ఉన్నారు. అభిప్రాయ భేదాల నేపథ్యంలో ఒక ఆయన వాటికన్నా అంటే మన డిస్కషన్లో మనము ఫోకస్ చేయాలనుకుంటుంది ఏంటంటే, గతంలో మీరు అన్నట్టుగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మర్డర్ కేసు విషయంలో కొల్లు రవీంద్ర గారిని తీసుకెళ్లి జైల్లో వేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడిని, అంటే ఒక్కోటి ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ అక్కడ తప్పు జరిగింది, వాటి మీద చర్యల్లో భాగంగానే వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అప్పుడు వైసీపీ చెప్పింది. ఇప్పుడు కూడా అలాంటి తరహా రాజకీయాలే జరుగుతున్నాయి, లేదా అదే తరహా కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి సో ఇవి కక్ష సాధింపు చర్యలు రాజకీయాల్లా చూడాల్సిన అవసరం ఉందన్నది నా పాయింట్. ఖచ్చితంగా రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో కక్ష సాధింపు చర్యలని ఉండకూడదు. ఏది జరిగినా సరే చట్టపరంగా జరగాలి. రైట్. నేను కక్ష సాధింపు చర్య అనేసి అంటే ఈసరికి జగన్మోహన్ రెడ్డిని గనక ఏదో ఒక కేసులో పెట్టి ఈనాటి ప్రభుత్వం గనక అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు చర్య. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో ఉంచారు కాబట్టి కక్ష సాధించడానికి చేశారు అనాలా. అలాంటివేమీ జరగలేదే. కనీసం నోట్ కూడా చేయలేదు కదా. ఒక నోట్ కూడా చేయలేదు. రఘురామకృష్ణరాజు కేసులో ఆయన్ని A3 గానే జాయిన్ చేసి A3 A4 గానో పెట్టినట్టున్నారు. అంటే అది ఆయన సంబంధం ఉంది అని ఈయన చెప్పిన తర్వాత ఆ కేసెస్, అంటే అది కేసు అయితే బుక్ అయింది, ఇంకా అరెస్ట్లు అయితే జరగలేదు. ఒకసారి నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి బాజీ గారిని ఒకసారి మాట్లాడతాను. బాజీ గారు, రాష్ట్ర ప్రభుత్వంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత బాజీ గారు చెప్పండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, అట్లాగే బీఆర్కే వీక్షకులు అందరికీ కూడా నా నమస్కారాలు. మనం చూస్తే కనుక ఇవాళ మరి ఎంత అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతీకార పరిపాలన ఉండదు, ప్రతీకారం ఉండదు, అంతా గ్రోత్ ఉంటుంది, సంక్షేమం మీద అభివృద్ధి మీద మేము దృష్టి పెడతామని చెప్పినప్పటికీ కూడా మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక ప్రజల్లో మరి నెమ్మదిగా గత ప్రభుత్వం అనుసరించిన విధానాలకి మరి మీద ఒక కక్ష సాధింపు ధోరణికి వెళ్తున్నదా అన్నట్టుగా అనిపిస్తా ఉంది చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడు నేరం చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం పరిధిలో వాళ్ళు పనిష్మెంట్ పడాల్సిందే. జోగి రమేష్ అంశానికి వస్తే కనుక మరి ఆయన భూములు, అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నెంబర్లు మార్పించి కొనుగోలు చేసినట్టుగా వాళ్ళ కొడుకు పేరు మీదకి, రాజీవ్ పేరు మీదకి మార్పించి మళ్ళీ తిరిగి అమ్మేశారన్నది అభియోగం. అది నేరమే. ఆ నేరం ప్రకారం అంటే ఏంటంటే ఇవాళ ఇలా ఆ నేరాన్ని చట్ట పరిధిలో దాన్ని
శిక్షించడం కోసం ఆయన సోదాలు చేయడం ఇంట్లో, అట్లాగే డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ ని సేకరించడం, ఆ దిశలోనే అరెస్ట్ జరగడం ఇవన్నీ కూడా జరిగినాయి. దీన్ని మనం తప్పు పట్టలేము యాక్చువల్ గా, ఎందుకంటే అది నేరమే. ఒక ప్రాపర్టీని సర్వే నెంబర్ మార్చి అమ్ముకోవడం అనేది అది క్రిమినల్ కేసు. కాబట్టి ఏంటంటే అటువంటి వాటిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే కనుక మరి కాకినాడలో ద్వారంపూడి భాస్కర్ మన వీర చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద జరుగుతున్న అక్కడ బియ్యం ఇష్యూస్ కానివ్వండి, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్యూస్ కానివ్వండి, తర్వాత మరి వైసీపీ పార్టీ ఆఫీసుల విషయంలో జరుగుతున్న ఆ వివాదాలు కానివ్వండి, ఇప్పుడు జోగి రమేష్ ఇట్లా ఏంటంటే చూస్తే అంటే ప్రజల్లో అలాంటి అభిప్రాయం కలిగే అవకాశం ఉంది అభిప్రాయం. అలాగని వాళ్ళు తప్పులు చేయలేదు అని నేను అనట్లేదు. కాబట్టి ప్రజల్లో ఆ రకమైన భావన కలుగుతా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు మరి కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎం గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రామిస్ కూడా చేశారు ప్రజలకి. మా వైపు నుంచి ప్రతీకారం, కక్ష సాధింపు చర్యలు కాదు ఇవి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నమాట కదా మాట్లాడేది. ఏమండి, ఇది చట్టము తన పని తాను చేసుకుపోతుంది, కక్ష సాధింపు చర్యలు ఎందుకంటారు అన్నది. ఎందుకంటే అన్నట్టు సాధింపు ఉండవు, మేము సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తాము, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా మరి ప్రజలకు హామీ ఇచ్చి చెప్పారు పలు దఫాలుగా. మరి కాకపోతే ఏంటంటే మరి వాళ్ళు చూస్తున్న పరిణామాలు చూస్తుంటే గనక వరుసగా మరి రోజుకి కొత్త వికెట్స్ మరి టార్గెటెడ్ గా అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇది ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మనతో పాటు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. ఒకసారి తను కూడా ఒకసారి తన అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. వెంకటేశ్వర రెడ్డి గారు, తప్పులు చేశారు ఆ టైంలో మీరు అధికారంలో, రైట్ తన కనెక్షన్ కట్ అయినది. ఒకసారి మళ్ళీ తను తీసుకునే ముందు సుధాకర్ రెడ్డి గారు, మీరు బయట విన్న దాని ప్రకారము జోగి రమేష్ చెప్పే ప్రయత్నం ఏంటి అంటే నిజంగానే అగ్రిగోల్డ్ భూములు అన్నవి నిజంగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందా, వాటికి సర్వే నెంబర్లు ఉన్నాయి, వాటిని ఆల్రెడీ బ్లాక్ చేస్తున్నారు, అలాంటి సందర్భంలో మీరు దాన్ని బూచిగా చూపించి నన్ను కాకుండా నా కొడుకును కూడా మీరు ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎలా చూస్తారు మీరు దాన్ని? సార్, జోగి రమేష్ గారు అన్ని అబద్ధాలు చెప్తున్నారండి. ఇప్పుడు సర్వే నంబర్లు అంటే నాకు కూడా దాని మీద ఉంది, బాగా అనుభవం ఉంది. సర్వే నంబర్లని మార్చడం చాలా కష్టం. దాంట్లో ఒకవేళ అంటే డివైడ్ చేసి డివిజన్స్ చేసి నంబర్లు ఆ నంబర్లోనే 1, 2, 3 వేసుకోవచ్చు. అయితే ఇక్కడ పూర్తిగా అయితే ఇంకొక సర్వే నంబర్లేకి మార్చేసి అగ్రిగోల్డ్ భూములు అమ్మారనేది అభియోగం. అంత ఆధారాలు లేకుండా ఇంక కేసు పెట్టలేదు, అది వెళ్ళారు, రిమాండ్ లో ఉన్నారు. ఈయన చెప్పేటువంటి అబద్ధాలు. ఆ తర్వాత సార్ బాజీ గారు చాలా బాగానే చెప్పారు. సార్ మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం పెద్దవారు, అంటే అలాంటి అభిప్రాయం జనాల్లో వస్తుంది అని ఆయన బాధపడము సహేతుకమే అండి. మేమేం కాదనడంలో ప్రతిపక్ష పార్టీల మీద కక్ష గట్టి చేయాలని లేదు. అయితే వాళ్ళు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తామని చెప్పి కక్ష సాధిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుందేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సార్, ఒక పంట దిగుబడి పెంచాలంటే ఎరువులేసి అన్ని చేసి కలుపు మొక్కలను తీయకపోతే ఆ పంట ఎలా ఉంటుందో చెప్పండి. కలుపు మొక్కలు తీయాలండి. ఇవన్నీ కలుపు మొక్కలు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అవినీతి కలుపు మొక్కలు, అక్రమాల కలుపు మొక్కలు, దురాగతాల కలుపు మొక్కలు, చట్ట వ్యతిరేక కలుపు మొక్కలు, వీళ్ళంతా సంఘ వ్యతిరేక శక్తులైన కలుపు మొక్కల్ని తీయకపోతే, చట్టం తన పని తాను చేయకపోతే, వీళ్ళందరినీ జైళ్లలో పెట్టకపోతే సమాజం ఏమైపోతుందండి? అంటే ఇదేదో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యం ఏదో అయిపోతుందని మమ్మల్ని భయపెట్టినంత మాత్రాన వదిలిపెట్టే ప్రశ్నే లేదు. జైల్లో ఉండాల్సిన రోజా తమిళనాడు ఎక్కడో తిరుగుతా ఉంది. జైల్లో ఉండాల్సిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రోజు అయ్యప్ప స్వామి యాత్రకు పోతున్నాడు. జైల్లో ఉండాల్సిన అవినాష్ రెడ్డి మళ్ళీ ఎంపీ తిరుగుతున్నాడు. జైల్లో ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తిరుగుతారు. వీళ్ళందరినీ జైలు బయట వదిలేసి వీళ్ళని జైల్లోకి పంపకపోతే ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట? ప్రజాస్వామ్యంలో చట్టం ఉంది, చట్ట పరిధిలో మనం పనిచేయాలనుకుంటే ఈ దురాగతాలు చేసిన అవినీతి పరుల్ని, అక్రమార్కుల్ని, కిరాతకుల్ని, దుర్మార్గుల్ని జైలుకు పంపకుండా పోతే ఎట్లాంటి?
దుర్యోధన్ని చంపితే హత్యానేరం మోపినట్టుంది. దుర్యోధన్ని చంపకపోతే మహాభారతం ఏమవుతారు? రావణాసుడిని చంపకపోతే ఏమవుతారు? ఇలా దుష్టుల్ని కూడా శిక్షిస్తే అది ప్రజాస్వామ్య విరుద్ధం అనే భావన తప్పని. ఇంకా అసలు ఆ దుష్టుల్ని ఎందుకు బయట తిరుగుతున్నారని మా వాళ్ళందరూ అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చాలా మంది ప్రజలు. నేను ఇప్పుడు ఏదో కొరియర్ వస్తే వాళ్ళు కూడా అడిగారు, ఏం సార్ ఎప్పుడు సార్ ఇంకా వదిలేస్తున్నారు, మీరేంటి 2 నెలలు అయింది వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు అని అడుగుతున్నారండి ప్రజలు. ఎక్కువ మంది ఇంకా ఈ కిరాతకుల్ని జైల్లో ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మీరంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సంయమనం పాటించమని చెప్పారండి. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం సుధాకర్ రెడ్డి గారు. ఎందుకంటే కేవలం ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని ఒక 10 మంది రాజకీయ నాయకులు మాట్లాడడమే కాదు, ఇప్పుడు ఐపీఎస్లు 16 మందిని ఇప్పటికే లూప్ లైన్లో పెట్టి వాళ్లకు విధిస్తున్న షరతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రజలు ఆలోచిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎలా చూడాలనే విషయం పైన కూడా మనం డిస్కషన్ కొనసాగి. వెల్కమ్ బ్యాక్ ఫర్ ద పీపుల్. తిరుపతిరావు గారు, ఇక్కడ అంటే మనం మాట్లాడుతున్న విషయాల్లో కక్ష సాధింపు రాజకీయాలు అన్నది ఒకటైతే, మరోవైపు ఎవరైతే గతంలో ఆ రెడ్ బుక్లో కొన్ని పేర్లు రాసుకుంటున్నామనే నేపథ్యంలో కొద్దిమంది అధికారుల పేర్లు కూడా మనం విన్నాం. ఇప్పుడు అలా అధికారులకు మరికొద్దిమంది తోడై దాదాపుగా 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లని ఇవాళ లూప్ లైన్లో పెట్టారు. వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేయట్లేదు, సంతకాలు చేయట్లేదు. వాళ్ళకి ఒక మెమో కూడా ఇష్యూ చేశారు. మీరు చూసే ఉంటారు దాన్ని. పొద్దున సాయంత్రం కంపల్సరీ మీరు సంతకాలు చేయాలని చెప్పేసి. వీటన్నింటినీ కూడా కక్ష సాధింపులో భాగంగానే చూస్తారు అన్నది ఇవాళ వైసీపీ నాయకులు కానివ్వండి కొద్దిమంది మాట్లాడుతున్న పరిస్థితి. సో దాన్ని కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా చూడాల్సిన అవసరం లేదంటారా? అది ఏదైతే ఐపీఎస్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ ప్రభుత్వ ఉద్యోగి, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ, తన తాలూకా ప్రథమ కర్తవ్యము వాళ్ళు వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టడం. దాని ఆధారంగా వాళ్ళు ఎన్ని రోజులు సెలవులు పెట్టారా, లేకపోతే ఆఫీస్లో ఉన్నారా, ఇలాంటివి నిర్ధారించేది ఇవాళ కాదు, తరతరాలుగా మనకు వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం, ఒక ఆధారం కూడా. దాన్ని రాజకీయ కోణంలో ఆలోచించి, అంటే అఫ్ కోర్స్ పోస్టింగ్లు ఇవ్వడము అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా ప్రయారిటీస్ బట్టి ఉంటది. వాళ్ళ ఒక అధికారికి ఒక బాధ్యత అప్పచెప్పితే అది ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో అప్ టు మార్క్ ఆయన రీచ్ అవ్వగలడా లేదా, ఒకటోది అవ్వలేడు అనేసి అంటే ఇంకో దానికి పంపిస్తారు, ఈలోగా విఆర్లో ఉంచుతారు. అంతకంటే అది పెద్ద ఇదేం కాదు. అయితే ఒకటి, గత ప్రభుత్వంలో ఐపీఎస్లు అయితేనేమి, కొంతమంది ఐఏఎస్లు అయితేనేమి, నిజంగా చెప్పాలనేసి అంటే చాలా మంది గ్రూప్ 4 ఎంప్లాయీస్, చాలా మంది గ్రూప్ 4 ఎంప్లాయీస్ పర్ఫెక్ట్ గా పనిచేశారు. కానీ చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్ అన్న దగ్గరికి, ఐఆర్ఎస్ అన్న దగ్గరికి దిగజారిపోయారని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం మాట్లాడు. కాబట్టి వీటి ఆధారంగా కొంతమందిని పెడితే వాళ్ళకి ఏమన్నారు, ఎడిషనల్ గా పని అప్పు చెప్తే ఎవరైనా నాకు ఎడిషనల్ గా పని చెప్తారు అన్నారు. వాళ్ళు చేసే పని మీరు విఆర్లో ఉన్నారు అంటే. కానీ అంటే యూజువల్గా అంతకుముందు మేబీ అంటే నాకు కూడా తెలియదు, జస్ట్ సబ్జెక్టు కరెక్షన్. గతంలో అలా విఆర్లో ఇచ్చినప్పుడు కంపల్సరీ వెళ్ళి సంతకాలు పెట్టాలి, లేకపోతే ఆఫీస్లోనే వెళ్ళి కూర్చోవాలన్న నిబంధన ఉందో లేదో నాకు తెలియదు. కానీ బట్ స్పెసిఫిక్గా ఒక మెమోని ఇష్యూ చేయడంతో ఇవాళ దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టే ఇప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ ఒక్క విషయం సార్, నేను ఒకసారి చాలా స్పష్టం చేస్తా. నేను ఇందాక అది ప్రథమ విధి అనే అన్నదానికి కారణం అదే. చేశారా లేదా అనేది నాటి పరిస్థితులు వేరు అయి ఉండొచ్చు, కానీ చెయ్యాల్సినటువంటి బాధ్యత ఉంది ఖచ్చితంగా. అది వాళ్ళు చెప్పింది ప్రభుత్వం. రెండో అంశం, రెడ్ బుక్ సంబంధించి ఎస్ ఖచ్చితంగా ఆయన ఏదైతే యువనేత పాదయాత్ర సందర్భంగా ఆయన తాలూకు అనుభవాలు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారుల పనితీరు, అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ లేకపోతే దహనకాండ, ఇలాంటివన్నీ కూడా నోట్ చేసుకొని మాట్లాడిన మాట వాస్తవం. నేను ఇందాకే చెప్పాను, ఆ రెడ్ బుక్ ఆధారంగా ఇవాళ చెయ్యాలి అనేసి అంటే మొట్టమొదట ప్రభుత్వం దగ్గర సమయం లేదు. మీరు చూస్తున్నారు, మీ 70 రోజుల సమయంలోనే ఎన్ని విజయాలు, ఆర్థిక పరమైనటువంటి ఎన్ని అంశాల్లో విజయాలు, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశంలో ఎన్ని విజయాలు, లేకపోతే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఎన్ని విజయాలు, సీజన్ లో ప్రారంభమైనటువంటి వ్యవసాయ సీజన్ లో ప్రారంభమైనటువంటి సందర్భంలో టైలెంట్కి వాటర్ అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వాందే. దానికి కావలసినటువంటి ఆలోచన, ఆచరణకు కావలసినటువంటి విషయాలు, ఇవన్నిటికీ ప్రభుత్వానికి సమయం సరిపోతుంది కదా. రైట్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఇవన్నీ
అపోహలు మాత్రమే, అపోహలు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన నేరాలు అప్పుడు కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదు, కానీ అవి కంప్లైంట్లుగానే ఉంటాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద కేసులు నమోదు చేసినా లేకపోతే దాన్ని విచారణకు పిలిచినా సరే వాటిని మీరు ఆ డ్యూ ప్రాసెస్లో భాగంగా చూడకుండా వాటిని కక్ష సాధింపు చర్యలు అనే పదంతో కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఎంతో కొంత సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణ. ఏమంటారు మీరు? నమస్తే అండి, మీకు ప్యానెల్లోని సభ్యులకి వీక్షకులకి అందరికి శుభసాయంత్రం. వినపడుతుందండి నా వాయిస్? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు నా వాయిస్ ఏమన్నా మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉందా? చిన్న డిస్టర్బెన్స్ ఉంది, బట్ ఓకే. చిన్న డిస్టర్బెన్స్ ఉంది, బట్ ఓకే, వినిపిస్తోంది. హలో, వినిపిస్తోందండి. జస్ట్ డిస్టర్బెన్స్ ఉంది కానీ బట్ వినిపిస్తోంది. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను నెట్వర్క్ సరిగ్గా ఉన్న దగ్గరికి ప్లేస్ ఒక 1 minute 2 minutes లో మారిపోతాను. రైట్ బాజీ గారు, ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా ఒకటి అంటే ఈ 70 రోజుల పరిపాలనలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన తప్పులో లేకపోతే అప్పుడు జరిగిన అవకతవకలకు సంబంధించి వాటినన్నింటినీ సరి చేసుకొని మీ ప్రభుత్వంలో ముందుకెళ్తుంటే ఈ కక్ష సాధింపు చర్యలకి అవకాశం ఎక్కడుంది? మీరు అంటే జరిగే వాటన్నింటినీ ఆ గాడిలో కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక మాట. మీరేమంటారు? అది అలానే చూడాలంటారా? నిస్సందేహంగా యాక్చువల్గా వీళ్ళు గత ప్రభుత్వంలో చాలా ఘోరాతి ఘోరమైన పదజాలంతో చాలా మంది మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా ఘోరంగా అవమానించిన అంశాలు మనం ఎవరు మర్చిపోలేని నిరుదాంశం. దాంట్లో వాళ్ళు ప్రవర్తించిన తీరు, వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు కానివ్వండి, పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని మీద దాడి చేయడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం విషయం కానివ్వండి, అనేక రకాలుగా చాలా దారుణమైన విధంగా గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ప్రవర్తించారు. అందుకే వాళ్ళని ప్రజలు పాతాళానికి తొక్కేశారు. పనిష్మెంట్ వాళ్ళకి దొరికింది. ఇప్పుడు ఏంటంటే ఇవాళ మరి ఎంతో ఆశతోటి ప్రజలు ఎంతో ఆకాంక్షలతోటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇవాళ ఏంటంటే ప్రజలు చాలా ఆకాంక్షలు ఉన్నాయి. రాష్ట్రం ఆర్థికంగా అధ్వానం పరిస్థితుల్లో ఉంది. మరి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నేతలు కానివ్వండి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ సూపర్ 6 హామీలు కానివ్వండి, ఇంకా ఏదేదో ప్రజలందరూ ఎంతో గంపెడి ఆశతోటి ఈ ప్రభుత్వం ద్వారా మరి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రజలు ఆశిస్తూ ఉన్న నేపథ్యంలో ఇలా ఏంటంటే మనం తవ్వుకుంటా పోతే ఇంకా ఈ 36 డిపార్ట్మెంట్స్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా చాలా అవినీతులు, అక్రమాలు బోల్డెన్ ఉన్నాయి. అట్లాగే విపరీతమైన దుర్భాషలు ఆడుతూ నోరు పారేసుకున్న నేతలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ మనం టార్గెట్ చేసుకుంటా పోతే టైం దానికే సరిపోదు ఉన్న 5 సంవత్సరాలు కూడా. కాబట్టి ఏంటంటే వాళ్ళని వదలమని నేను ఉద్దేశం కాదు. సివియారిటీ ఉన్న వాళ్ళ మీద డెఫినెట్ గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సివియర్ గా. కానీ వైసీపీ చేసే ఆరోపణ ఏంటంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్న వాళ్ళు ఇస్తాము అన్నారు. కానీ చిన్న విషయాలు అట్లాంటివన్నీ అదే అండి, వాళ్ళు సూపర్ 6 అని కొన్ని పథకాలని చెప్పారు. బట్ అవి అమలు చేయకుండా వాటి దృష్టిపైన ప్రజల వైపు ఆ దృష్టి మళ్ళకుండా ఉండడం కోసము ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలని చెప్పేసి వైట్ పేపర్లో రిలీజ్ చేస్తున్నారు. లేకపోతే అప్పుడు జరిగిన నేరాలకు సంబంధించి ఇప్పుడు అరెస్ట్లో లేకపోతే విచారణలో చేసుకొని ప్రజల దృష్టిని అటువైపు మళ్ళకుండా ఉండేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది అన్నది ఒక మాట వినిపించే ప్రయత్నం చేస్తారు. అంటే నిన్నటికి మనం చూసాము అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఇచ్చిన సూపర్ 6ని ఇంకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తుంది వైసీపీ. దాన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఇప్పుడు ఒక రకమైన ఆరోపణ ఏమొస్తుందంటే ఏదైతే హామీలు ఇచ్చిందో కూటమి ప్రభుత్వం వాటిని నెరవేర్చడానికి పూనుకోకుండా వాటిని ఏదైతే ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు, అట్లాగే తల్లికి వందనం, ఇలాంటివి ముఖ్యమైన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయకుండా ఇట్లా పాత నేరాలు ఈ కక్షాదింపు ధోరణితో వెళ్తుంది అనే విధంగా వాళ్ళు డైవర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కూడా సంయమనంతో ముందు ఏదైతే ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో వాటిపై దృష్టి పెట్టి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. అట్లాగే తీవ్రమైన నేరాలు ఉన్నాయండి. లిక్కర్ కేసులు కానివ్వండి, లిక్కర్ విషయంలో కానివ్వండి, ఇసుకలో కానివ్వండి, తర్వాత ఇంకా కొన్ని భూముల రెవెన్యూ శాఖలో కానివ్వండి చాలా అవకతవకలు, అక్రమాలు, అవినీతి జరిగింది. డెఫినెట్ గా వాటి మీద ప్రూఫ్ చేయాల్సిందే. బాధ్యతలైన అధికారులైనా తర్వాత వీళ్ళైనా కానీ పనిష్ చేయాల్సిందే.
నేనేం Right. చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల మీద కానివ్వండి, గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారన్న అధికారుల మీద కానివ్వండి, అలాంటివి చేస్తే వాళ్ళ మీద కంట్రోల్ చేయడానికో నియంత్రించడానికో కనుక ఏ చిన్న చర్య తీసుకున్నా కానీ మరి ప్రభుత్వం మీద చిత్తశుద్ధి మీద శంకించాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు అనేది నా భావన. రైట్. సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ మీరు చెప్పాల్సింది వాళ్ళు ప్రజావేదిక కూల్చివేతతో వాళ్ళు పాలన ప్రారంభిస్తే మీరేమో వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతతో స్టార్ట్ చేశారన్నది ఒక మాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు తల్లికి వందనం గురించి మాట్లాడాలి అనుకుంటే మీరు అమ్మఒడిలో అక్రమాల గురించి మాట్లాడి లేదా అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనేది మరొక మాట. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి నిన్నటి నుంచి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ మేము బంద్కు వెళ్ళబోతున్నాము అని చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అదే సందర్భంలో మీ మంత్రి మాట్లాడేది ఏంటంటే గతంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి. సార్ నేను మీ దగ్గరికి నేను మళ్ళీ వచ్చే ముందు ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు మరొకసారి లైవ్లో జాయిన్ అయ్యారు, ఒకసారి తను ఒకసారి అడుగుదాము. వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందండి? వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, హలో, వినిపిస్తుందండి? ఇప్పుడు నేనే మాట్లాడమంటారండి? ఎస్ మీరే మాట్లాడాలండి. మీరు చెప్పాలి గతంలో మీ హయాంలో ఉన్నప్పుడు జరిగిన నేరాలు, అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోలేదు, అప్పుడు ఇచ్చిన కంప్లైంట్స్ మీరు పక్కన పట్టేశారు. కానీ ఇప్పుడు అవి ఎఫ్ఐఆర్లుగా మారి విచారణల వరకు పోతుంటే మీరు వాటిని కక్ష సాధింపు చర్యలు అనే మాటతో సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక మాట. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. వాయిస్ ఓకే, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. సరే మరి ఒకసారి దాన్ని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ రెడ్డి గారు, ఎస్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది ఒకసారి. హలో, వినపడుతుందండి? వెంకటేశ్వర రెడ్డి వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు పూడి తిరుపతిరావు గారు కావచ్చు, బాజీ గారు కావచ్చు, సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, మాట్లాడిన దాంట్లో మేమేమంటామంటే సహేతుకమైన ప్రశ్నలు వేయలేదు, సరైన దిశలో ప్రతిపక్షం పనిచేయట్లేదు అంటారు. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు అధికారంలోకి రావడానికి వచ్చిన హామీలను నెరవేర్చమని, కనీసం నెరవేర్చలేకపోతే షెడ్యూల్ అన్నా ఎప్పుడు ఇస్తారో షెడ్యూల్ అన్నా విడుదల చేయమంటాం. అది సహేతుమైన ప్రశ్న కాదంటారా? ఎప్పుడెప్పుడు ఏమేమి ఇస్తారో షెడ్యూల్ విడుదల చేయమంటున్నాం, అది సహేతుమైన ప్రశ్న కాదంటారా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అధికారంలోకి వచ్చారు, ఈ రాష్ట్రంలో పార్టీల సంగతి పక్కన పెట్టండి, రాజకీయాల సంగతి పక్కన పెట్టండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ పౌరుడికి అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ పౌరుడు ప్రాణాలు కోల్పోయినా, ఎక్కడ ఎవరి మీద దౌర్జన్యం జరిగినా, ఏ ఆస్తులైనా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటదా ఉండదా? రైట్. మరీ విడ్డూరంగా మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, నేను స్వతంత్ర దినోత్సవ వేడుకలో 2017లో సుగాలి ప్రీతి మానభంగం జరిగి హత్య గావించబడితే, అట్లానే ఇప్పుడు నిన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముచ్చుమరిలో పాప హత్య గావించబడితే ఆ రెండిటిని కూడా కనీస జ్ఞానం లేకుండా ఈ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అది మా ప్రభుత్వంలో జరిగిన అన్యాయం అని మాట్లాడతారు. వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే మా హయాంలో ఏదో తప్పు జరిగింది అన్నట్లు మాట్లాడతారు. ఇక్కడ ఎట్లంటే మసిపూసి మారేడు గారి చేసే రోజులు పోయినాయి. ఈ రోజు గమనించి చూడండి, సమాచార వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉంది, సామాన్యుడి జేబులోకి వెళ్తుంది. మీరు ఒకవేళ టీవీ యాజమాన్యాలని శాటిలైట్ ఛానల్స్ ని వాటిని మీరు కంట్రోల్ చేయగలరేమో కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేరు. మీరు అది గమనించాలి. సమాచార వ్యవస్థ చాలా పకడ్బందీగా చాలా సామాన్యుడి జేబులోకి వస్తుంది. ఎవరి దగ్గరికి వచ్చే సమాచారాన్ని మీరు ఆపలేరు. అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన అవి నిజాలు అవ్వవు. కానీ అదే సందర్భంలో మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా జోగి రమేష్కి సంబంధించి ఇప్పుడు మనము ముఖ్యంగా చూస్తే జోగి రమేష్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళడం కరెక్ట్ ఆ రోజు జరగలేదు అంటున్నారా? అవినాష్ వీళ్ళందరూ వెళ్ళి టీడీపీ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ ధ్వంసం జరిగినప్పుడు అంటున్నా నేను. అది కాదండి, నేను అందుకనే ఇప్పుడు అరెస్ట్ చేశారా అంటున్నా. మీరు అధికారంలోకి వచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతామని వచ్చారా, లేదా కక్ష నేరం చేస్తే శిక్ష పడాలి కదా. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులని
సర్వే మేము నెంబర్లు వాడిన మార్చి మరి మీరు- రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇప్పుడు ఒక ఆరోపణ. నన్ను చెప్పనివ్వండి దానికి. గతంలో కావచ్చు, ఇంతకు ముందు కావచ్చు, అంతకు ముందు ప్రభుత్వంలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా నేరస్తులే. అది పార్టీలకి సంబంధం లేదు. మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేయండి, కోర్టుకు పంపిస్తే ఎవరు నేరం చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది, ఎవరు నిర్దోషులైతే వాళ్ళు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. మీరు కేసు పెట్టినంత మాత్రాన వాళ్ళు నేరస్తులని అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేసు మీకు ప్రాథమిక ఆధారాలతో పెడతారు. పెట్టిన తర్వాత కోర్టు న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థలో నిర్దోషులుగా బయటకు వచ్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసుల గురించి కాదు మేము మాట్లాడుతుంది, రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నాం, రాష్ట్రంలో జరుగుతున్న హత్యల గురించి మాట్లాడుతున్నాం, రాష్ట్రంలో జరుగుతున్న మానభంగాల గురించి మాట్లాడుతున్నాం. మీరిచ్చిన మాటలు తప్పిన విధానం గురించి మాట్లాడుతున్నాం, మీరిచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం. మీరు రాష్ట్రంలో పసిపిల్లలు ఆకలి తీరట్లేదు, వాళ్ళకి సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు, పసిపిల్లల రేపులు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ 4 నెలలు ఆగండి. 4 నెలలు ఆగితే ఇప్పుడు పోయిన ప్రాణం వస్తుందండి. 4 నెలలు ఆగితే పసిపిల్లగాడు భోజనం 4 నెలలు మానుకొని ఉండగలడా? స్కూళ్ళల్లో భోజనం పెట్టట్లేదా బాబు అంటే మేము వచ్చింది ఇప్పుడే అంటారు. స్కూళ్ళలో పసిపిల్ల రేప్ జరిగిందయ్యా బాబు అంటే మేము వచ్చింది ఇప్పుడే అంటారు. పలానా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అంటే మేము వచ్చింది ఇప్పుడే అంటారు. అదేమంటే గత ప్రభుత్వంలో మీరు చేయలేదా అంటారు. మీరు చేయలేదా అనే దానికి మీరు చర్యలు తీసుకోండి చట్టపరంగా, మేము కాదనట్లేదు. ఇప్పుడు జరిగే వాటి మీద దాడుల గురించి మాట్లాడుతుంటే గత ప్రభుత్వంలో జరిగినాయి, గత ప్రభుత్వంలో మీరు చేశారు. గత ప్రభుత్వంలో ఏం జరిగినా ఒక మాట అండి, గత ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలు తీర్పిచ్చారు. తీర్పిచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏ ప్రశ్న వేసినా గత ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటా అంటే మీరు చెప్పి కాలం గడిపేస్తారు 5 ఏళ్ళు. కాలం గడిపేస్తారు 5 ఏళ్ళు. మీరు పరిపాలన చేయరా? మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోరా? సుధాకర్ రెడ్డి గారు అమలు జరపరా? సుధాకర్ రెడ్డి గారు ఆన్సర్ చేయాలి. సుధాకర్ రెడ్డి గారు. సార్, వెంకటేశ్వర రెడ్డి గారు బాగా ఆవేశంగా మాట్లాడుతున్నారు పెద్దవారు. సార్, మేము అన్ని పనులు చేస్తున్నాం కదండి. సరే అండి, వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతున్నారు పెద్దవారు. సార్, మేము పెన్షన్లు ఇవ్వలేదండి, వస్తాయనే అంతకు ముందు వీళ్ళు ఇవ్వాల్సిన 3,000 మా 4,000 కలిపి పెన్షన్లు ఇవ్వలేదా? నిన్నటి నుంచి అన్నా క్యాంటీన్లు పెట్టాం, ఈ రోజు 100 అన్నా క్యాంటీన్లు పెట్టాం, చేయడం లేదా? అన్ని పనులు చేస్తాం. ఉచిత బస్సుల కోసం 400 బస్సులు కొన్నాం. సుధాకర్ రెడ్డి గారు ఒక చిన్న మాట మీరే మాట్లాడుతున్నారు కానీ, ఒక చిన్న మాట సుధాకర్ రెడ్డి గారు మీరే మాట్లాడుతున్నారు కానీ, నేనేమంటానంటే మీరిచ్చిన సూపర్ 6 కి ఒక షెడ్యూల్ విడుదల చేయండి. ఏది? ఈ సంవత్సరంలో ఈ డేట్ లో ఈ పథకం ఇస్తాము, ఈ సంవత్సరంలో ఈ డేట్ నుంచి ఈ పథకాలు ఈ నెలలో వస్తాయి అని చెప్పేసి ఒక షెడ్యూల్ ప్రకటించండి. మేము ప్రశ్నించాం మిమ్మల్ని. ఆ షెడ్యూల్ కి రాకపోతే ప్రశ్నిస్తాం. ఇంకొకటి ఏంటంటే అమ్మఒడి విషయం వచ్చేసరికి ప్రతి పిల్లవాడికి మీరు ఇస్తామని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గారు ఏమన్నారు? వచ్చే సంవత్సరం రోడ్ మ్యాప్ నిర్వహించి అన్ని కమిటీలతో చర్చించి చెప్తామని చెప్పారు. నిన్న స్వతంత్ర దినోత్సవం రోజున ఏకంగా శకటం పెట్టి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మేము విద్యా భద్రత చేపడతాం. మీరు ఇక్కడ అసెంబ్లీలో ఏం చెప్పారు? వచ్చే సంవత్సరం నుంచి అమలు జరుపుతామన్నారు. ప్రతి పిల్లవాడికి ఇస్తున్నామని చెప్పేసి నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటం పెట్టి ప్రకటిస్తున్నారు. ఇది ప్రజలు చూడరనుకుంటారా మీరు? సుధాకర్ రెడ్డి గారు ఆన్సర్ చేయనివ్వండి. వెంకటేశ్వర రెడ్డి గారు కనీసం ఒక మాట లాస్ట్ పాయింట్ ప్లీజ్. వాళ్ళు కూటమి ప్రభుత్వం తరపున బీజేపీ తరపున, జనసేన తరపున, టీడీపీ తరపున 3 వస్తారు ప్యానల్లోకి. ఇక్కడ హోస్ట్ గారు మాట్లాడతారు. ఇక్కడ మేము సమన్యాయం పాటించాం. మేము సమన్యాయం పాటించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరిని పెట్టాం. సమయమే మాకు కొద్దిగా ఉంటది. మీకు అవకాశం ఇస్తాను. అందుకే మేము ఇక్కడ సమన్యాయం పాటిస్తున్నాం. నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు విపక్షాలు. మీరు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీకు ప్రభుత్వం ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు పరిపాలించడం మానేసి ఇప్పుడు ఒకసారి సుధాకర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. సుధాకర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి ఒకసారి ప్లీజ్. సుధాకర్ రెడ్డి గారు తప్పులు చేసిన రైట్ వెంకటేశ్వర రెడ్డి ఒక నిమిషం. సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు వన్ సెకండ్ సుధాకర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వనివ్వండి. 1 సెకండ్ సుధాకర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వనివ్వండి ప్లీజ్.
లేదు మీరు ఆన్సర్ చేయండి, మీరు ఆన్సర్ చేయండి. పర్మిషన్ ఇస్తారా? మీరే మాట్లాడాలి. సరే, ఆయన ఆవేదన అంతా చెప్పారండి. ఇప్పుడు చిన్నప్పుడు మేము సైకిల్ దొక్కేవాళ్ళం అండి. సైకిల్ దొక్కేటప్పుడు తొక్కేవాడు తెలిసి వెనక్కి కూర్చున్నవాడు నడ్డు ఊపితే సైకిల్ తొక్కలేవు, లేదా బారు మీద కూర్చున్న అటు ఇటు డ్రైవింగ్ చేసేవాళ్ళు మాకు తెలుసండి. ఎప్పుడు చేయాలా, ఏం చేయాలా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దగ్గర నేర్చుకొని మేము షెడ్యూల్స్ విడుదల చేసే స్థితిలో లేము సార్. ఎంత తీరికున్నా లేకపోయినా కత్తికి సాన పట్టకుండా పని చేయలేము. ఇల్లు తుడుచుకోవాలి, ముఖం కడుక్కోవాలి, స్నానం చేయాలి. అంటే లేచిందే పరుగు అన్నట్టు లేడీకి ఆయన అయితే చెప్పేసి ఇప్పుడే షెడ్యూల్స్ ఇచ్చేయండి. మీరన్నదే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు సమాచార వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది, సోషల్ మీడియా ఉంది, మమ్మల్ని అందరూ గమనిస్తున్నారు, మిమ్మల్ని కూడా అందరూ గమనిస్తున్నారు. మేము చంద్రబాబు నాయుడు గారు తొలి రోజే చెప్పారండి, 2029లో తిరిగి అధికారంలోకి రావాలంటే ఎలా చెయ్యాలో అలా చేస్తామని. మాకు తెలుసండి, మీరు ఏదో పాపం లేనిపోనివన్నీ చెప్పి ఆక్రోశము, బాధ, అంటే వాళ్ళకి పదవి పోయిందన్న బాధతో కక్షలు వద్దంటే ఎలా అండి? వీళ్ళ మీద అరెస్ట్ చేయకపోతే వెంకటేశ్వర గారు ఒక నిమిషం మాట్లాడివ్వండి. ఒక నిమిషం సుధాకర్ రెడ్డి గారు కంప్లీట్ చేసిందో మీరు మాట్లాడదు. అనేక మంది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు వెంకటేశ్వర రెడ్డి గారు గురించి ఆవేదన. ఒక నిమిషం సుధాకర్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. ఒక నిమిషం సార్, మళ్ళీ మాట్లాడి వెంకటేశ్వర రెడ్డి గారు, మీ పరిపాలన అంతా గుర్తొచ్చినట్టుంది. మేము అప్పుడు అన్ని మీరు అప్పుడు బైహార్ట్ చేసి ఇప్పుడేమో అప్పచెప్తున్నారేమో, పద్యాలు అప్పచెప్తారు కదా స్కూల్లో. కాదని మీ బాధ పడలేక రాష్ట్రం వెళ్ళిపోయారు, ఉద్యోగం లేక అవన్నీ మాకు ఆపాదించాలని చూస్తారు. అందుకే పాపం మీకు ఆ సిగ్నల్ కూడా వీక్ అయినట్టుంది మొదట్లే, ఎందుకంటే మిమ్మల్ని తట్టుకోలేక. సరే, ఇప్పుడు ప్రజలు, మేము ఇద్దరు ప్రజలకి బాధ్యులము, బాధ్యతాయుతంగా పరిపాలన చేయాలి. తప్పులైతే ప్రజలు మమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని క్షమించరు. మీ అంత ఘోరంగా ఓడిపోవడానికి మేమేం సిద్ధంగా లేము. మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నాం. మేము చెప్పినవన్నీ కూడా చేస్తూ వస్తాం. మీకు అంత తొందర ఎందుకు? మిమ్మల్ని ఆపడం, వీళ్ళందరినీ జైల్లో పెట్టకుండా మా చంద్రబాబు నాయుడు గారు సంయమనం పాటించడమే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎంత ఘోరంగా నిర్దాక్షిణ్యంగా తప్పుడు కేసులు పెట్టారు కదండి. అందుకే అలాంటి తప్పుడు కేసులు పెట్టిన, చట్టాన్ని ఉల్లంఘించిన అవినీతి పరులైన ఐపీఎస్లు పక్కన పెట్టాం. దానికి కూడా వాళ్ళ అటెండెన్స్ వేయకూడదు, వాళ్ళ ఇంట్లో కూర్చొని జీతాలు ఇవ్వాలంటారు వీళ్ళు, ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అంటే మీకు కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారు. పని చేయకుండా జీతం తీసుకోవడం, సంపాదన కోసమే రాజకీయాల్లోకి రావడం, అవినీతే రాజకీయాలు అనుకోవడం, అక్రమాలు చేయడమే రాజకీయాలు అనుకోవడం వల్లనే అత్యంత ఘోరంగా ఓడిపోయి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా దిక్కు లేకుండా తిరుగుతున్నారు. వీళ్ళందరూ జైలుకి వెళ్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సిద్ధంగా ఉండండి. వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీ వాళ్ళందరూ వరుసగా జైలు తప్పదు. పాపం మీరు ఆ భోజనాలు అవి పెట్టడానికి సిద్ధంగా ఉండండి. మేము కానీ మీరు ఇప్పుడు వైసీపీ అడుగుతుంది ఏంటంటే, మీకు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పకుండా మీరు కారణాలు ఎందుకు చెప్తున్నారు? అవసరమైతే మరొక 2 చేతుల్ని సృష్టించుకొని చేస్తున్నారు. అద్భుతమైన పరిపాలన. ఎక్కడ వీధుల్లోకి రండి, బయట వెళ్ళి తిరగండి. నిన్న అన్నా క్యాంటీన్లు ముందు పొండి, రేపు ఉదయం వెళ్ళండి. ఎంతగా పేదలు కడుపు నిండా అన్నం తింటున్నారు చూడండి. ఉద్యోగుల దగ్గర పొండి 1వ తేదీ జీతం వచ్చింది. ఎంత అద్భుతమైన పరిపాలన. చెప్పకపోతే ఒక్కసారి మీ దురాగతాల వల్ల మీరు దీన్ని గంజాయి వనంగా మార్చేయడం వల్ల కొన్ని కిరాతకాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆపలేమండి. ప్రభుత్వాలు ఎవరొచ్చినా ఈ దురాగతాల్ని హఠాత్తుగా ఆపలేము. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కంక్లూజన్కి వెళ్దాం. వెంకటేశ్వర మీ దగ్గరకు వస్తారు. ఒకసారి బాజీ గారు ఒకసారి ఏదో రెస్పాండ్ అవుతుంటారు. కంక్లూజన్కి వెళ్దాం. రైట్, బాజీ గారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ప్రతిపక్షంలో ఉన్నట్టు క్వశ్చన్స్ వేశారు. దానికి ఏంటంటే మీరు కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దానికి కరెక్ట్ గా మీరు సమాధానం చెప్పాలి. కానీ అందరిని జైల్లోకి వెళ్తారని మళ్ళీ అంటే పొలిటికల్ యాంగిల్లో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రైతులకి 20,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారండి. రైతులకి ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు పంట అదనంలో ఉంది, పంట కార్యక్రమాలు, ఖరీఫ్ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇప్పుడు ఇస్తే రైతులకి ఏదన్నా ఉపయోగపడుతుంది.
ఎప్పుడో మీరు సంవత్సరం తర్వాత అనౌన్స్ చేస్తాను, లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పుడు చూద్దామని అంటే అది కరెక్ట్ కాదు కదా. అట్లాగే తల్లికి వందనం అని అనౌన్స్ చేశారు. గత ప్రభుత్వం 15,000 ఒక పిల్లవాడికి చొప్పున ఇచ్చింది. ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చారు. కనీసం దాన్ని ఇప్పుడు పిల్లలు స్కూల్లో జాయిన్ అయిపోయి పిల్లలు స్టడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ సమయంలో ఇవ్వడం వల్ల వాళ్ళకి ఉపయోగపడతాయి. పోనీ అందరి పిల్లలకి ఇవ్వలేము, ఈ సంవత్సరానికి ఒక పిల్లాడికే ఇస్తామని ఆ రకంగా చేసినా గానీ కొంతవరకు వెసులుబాటు కలుగుతుంది. అలా ఉన్న పరిస్థితుల్ని బట్టి మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి కానీ వాయిదాలు వేసుకుంటూ ఎప్పుడుకో డబ్బు వచ్చిన తర్వాత నిధులు సమకూరిన తర్వాత చేస్తామంటే అది కరెక్ట్ కాదు. కొన్ని ఉన్నాయండి. ఉచిత బస్సు, దాని వాయిదా వేయండి, పర్వాలేదు. దాన్ని ఇప్పుడు దాని ఉచిత బస్సు మహిళలకు ఇవ్వాలన్న ఎవరు కోరుకోరు. అట్లాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని సూపర్ 6 లో ఒక ప్రామిస్ ఉంది. మరి అలాంటి కూడా మీరు వాయిదా వేయొచ్చు. కానీ ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్నాయండి. రైతుల ఇష్యూస్ కానివ్వండి, పిల్లలకి ఇష్యూస్ కానివ్వండి, అట్లాగే మహిళలకు మీరు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ప్రధానమైన ప్రామిస్ లో ఉంటుంది. దాని గురించి ఇప్పటి వరకు కూడా ప్రస్తావన ఏమీ లేదు. మరి మీరు వాటి గురించి రావాలి కదండి. ప్రజలు మిమ్మల్ని ఆయన నమ్మి కదా ఓటు వేసి గెలిపించారు, అంత మెజారిటీ ఇచ్చారు. యూ హ్యావ్ టు అడ్రస్ దోస్ ప్రామిసెస్. అడ్రస్ చేయాలి కదా. కంక్లూజన్కి వెళ్దాం. లాస్ట్ పాయింట్ కంక్లూజన్ చెప్పండి. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళని పనిష్ చేయండి. కాదన్న సాక్ష్యాధారాలు తవ్వండి, తీయండి. అక్రమాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి, జైలు వేసేయండి, తప్పులేదు. చిన్న చిన్న ఆరోపణలు చేసిన వాళ్ళు లేకపోతే బూతులు తిట్టిన వాళ్ళని ప్రజలు ఆల్రెడీ తరిమేశారు. మనం ఏం చేయక్కర్లే వాళ్ళు. కాబట్టి మీరు ఏదైతే మిమ్మల్ని నమ్మారో ప్రజలు, ఆ నమ్మకాన్ని మరి కాపాడుకోవడానికి, నమ్మకాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టార్ట్ చేయమంటున్నాం. రైట్. తిరుపతిరావు గారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషం. అది మీరు ఇచ్చిన ప్రామిసుల్లో లేదు. అన్నా క్యాంటీన్ ఇష్యూ అది చేశారు. దానికి ఫండింగ్ డిఫరెంట్ వేలో వస్తుంది. కానీ ప్రధానమైన ప్రామిసెస్ ఉన్నాయి. ఏదైతే తిరుపతిరావు గారు మీరు ప్రభుత్వం పరిష్కరించే దశలోకి రండి. రైట్. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి రావడం ద్వారా అన్ని హామీలు నెరవేర్చేందుకు ఒక మార్గం సుగమం అవుతుంది అని మీరు ఎన్నికల సందర్భంలో చెప్పారు. దాన్ని నమ్మి వాళ్ళ ఓట్లేసి వాళ్ళ నిజంగా అనూహ్యమైన మెజారిటీ, అమోఘమైన మెజారిటీ ఇచ్చారు. కానీ ఇవాళ ఇప్పుడు బాజీ గారు వాళ్ళు అడిగినట్టు కానివ్వండి, లేకపోతే సాధారణ ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఎప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇస్తారు? ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు మీద ఉన్న కీలకమైన ఆరోపణ ఏంటంటే హామీలు ఇస్తారు, ఎలక్షన్లకు 6 నెలల ముందో సంవత్సరం ముందో వాటిని అమలు ప్రారంభిస్తారు, తద్వారా ప్రజలకి లాభం జరగదు అన్నది ఒక మాట గతంలో వినిపించాము. ఇప్పుడు ఇంకా అంటే వచ్చి 2 నెలలు అయిందా 3 నెలలు అయిందా పక్కన పెడితే ఏంటంటే అది అవసరమైన సందర్భంలో కాకుండా అనవసరమైన సందర్భంలో మీరు ఇవ్వడం ద్వారా ఆ సంక్షేమ పథకాలకు ఉన్న అవసరం అంటే దానికి ఉన్న గొప్పతనం అయితే వేస్ట్ అయిపోతుంది కదా. ఆ విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? ఇక్కడ 2 విషయాలు గమనించాలండి. ఒకటి, హామీలు ఇవ్వటం వరకు వాస్తవం, వాటిని ప్రజలు ఆమోదించారన్నమాట వాస్తవం. ప్రజలైతే మాత్రం ఇప్పుడు ఏదైతే మా సోదరులు ఇద్దరు ఇప్పుడు మాట్లాడినటువంటి ఆలోచన అయితే ప్రజల్లో లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటని నేను చెప్తా. కారణం ఖచ్చితంగా వాటిని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇప్పటికే మేము వ్యవస్థల్ని చక్కదిద్దుకుంటూ మాకు అవసరమైన మేరకు ముందుకు వెళ్తున్నాం. ఒకవైపు ధ్వంసం ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఎంత ధ్వంసం జరిగిందనేది మేము మా 3 పార్టీలు అన్నారు కదా, మా 3 పార్టీలు ఎవరు ఊహించలే. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ప్రజలు ఊహించారన్న విషయం బయటకు వచ్చింది. సో విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని చక్కదిద్దుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నటువంటిది. ఇవాళ అమరావతి అద్దంలా తయారవుతున్నది, మళ్ళీ పోలవరం మళ్ళీ గాడిన పడింది. లేకపోయినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూకి సంబంధించి వైసీపీ ఎప్పుడు అక్కడ ఉద్యమకారులతో కలిపి పోరాటం చేసిన తప్పి దృష్టి పెట్టలేదు. ఇవాళ మేము దృష్టి పెట్టాము. రైల్వే జోన్ దానికి సంబంధించి కూడా ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఇట్లా ఒకటి తీసుకుంటే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ దాని అంశం కూడా గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చూసాం మనం. ఇవాళ ఏం జరుగుతుందో అక్కడికి వెళ్ళి చూడొచ్చు. 2 పర్యాయాలు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇవాళ పనులు పరిగెత్తించుకున్నటువంటి సందర్భం. సో ఇవన్నీ ఒకటి జరుగుతున్నటువంటి అంశం. డెఫినెట్ గా ఏదైతే సూపర్ 6 సంబంధించి హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ విషయాన్ని వాళ్ళ సోదరులు ప్రశ్నించినట్టుగా ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా లేరు. ఎందుకని అంటే దే నో వెరీ వెల్
అబౌట్ లాస్ట్ గవర్నమెంట్ ఎస్ 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 విధ్వంసం. ఎస్ కంక్లూజన్ కంక్లూజన్ ఎస్ కంక్లూజన్. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటిని మీట్ అవుతాం, ఖచ్చితంగానే ముందుకెళ్తాం. 3 పార్టీలు కలిసి ఉన్నాయి, రైట్. మేము 3 కలిసి వెళ్తున్నాం. వెంకటేశ్వర గారు. కేంద్రం నుండి కూడా సహాయం ఏ స్థాయిలో వస్తుందో తెలిసిందే కదా. రైట్ వెంకటేశ్వర గారు కంక్లూజన్ ఇద్దాం. మీరు ఇస్తే లాస్ట్ సుధాకర్ రెడ్డి గారు చెప్తారు. ఏమంటే ఇప్పుడు మన నిన్న స్వతంత్ర దినోత్సవం రోజున శకటాలు ప్రకటించడం గాని, గత వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన వాటిని మా మీద ఆపాదించడం గాని, ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పినట్టు ఇవన్నీ ప్రజలు భావించట్లేదని వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇక్కడ వాస్తవంగా పూర్తి పచ్చి అబద్ధాలు ఆడుతూ కాలం గడుపుతున్నారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో బూటకం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి 600 హామీలకు పైచీలకు ఇచ్చేసి ఒక్కటంటో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ప్రజలదేముంది, పేద ప్రజలదేముంది, ఆ చివరి 6 నెలలు ఇచ్చేస్తే సరిపోద్ది, ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చేస్తే సరిపోద్ది. కాబట్టి ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మన గత ప్రభుత్వం మీద చెప్పేసి మీకు 11 సీట్లు వచ్చినాయి, మీరు మాట్లాడొద్దని మమ్మల్ని, ఆ ప్రజల్ని మీరు అధికారం ఇచ్చారు, ఇక మీరు మమ్మల్ని చేసేది ఏమి లేదు, మిమ్మల్ని అటు కూర్చోబెట్టండి అని చెప్పేసి ఈ 5 ఏళ్లు కాలం గడిపి చివరిలో ఏదో చేద్దామనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. నేను క్లియర్ గా కేటగారికల్ గా ఒకే ఒక విషయం చెప్తున్నాను. లాస్ట్ పాయింట్, మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇచ్చిన మాటలు ఖచ్చితంగా నెరవేర్చాలి, మేనిఫెస్టో ఖచ్చితంగా నెరవేర్చాలి. మేనిఫెస్టో నెరవేర్చకుండా మీరు మాటలు తప్పి ఇదే విధ్వంసం గతంలో మా ప్రభుత్వంలో వంకలు చెప్పి అప్పుడు అది చేశారు, ఇప్పుడు ఇది చెప్పారని కాకమ్మ కథలు చెప్పి కాలయాపన కనుక చేస్తే ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు. గుణపాఠం చెప్తారు. రైట్ సుధాకర్ రెడ్డి గారు ఫైనల్ పాయింట్. సార్, అందరి అభిప్రాయాలు విన్నాం, గౌరవిస్తున్నాం. వాళ్ళ మాట ఇది ప్రజాస్వామ్యం, విమర్శల్ని కూడా సాదరంగా స్వీకరిస్తున్నాం. ఎన్నికల ప్రణాళికలో కూటమి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. మాకున్న ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు, సౌలభ్యాన్ని బట్టి వీలైనంత త్వరలో అన్ని హామీలు నెరవేరుస్తాం. మాకు నామినేటెడ్ పదవులు కూడా ఇప్పటి 2 నెలలు ఇవ్వకపోతే మా పార్టీ వాళ్ళు కూడా అదే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇచ్చారు, మీరు ఇవ్వలేదని. ఈ ఆర్థికంగా పరిస్థితి బాగలేకపోవడం వల్ల మా పార్టీ వాళ్ళు పదవులు కూడా తీసుకోకుండా ఉన్నాం. ప్రజలే కదా అందరం ఈ దివాలా తీసిన ప్రభుత్వాన్ని చక్కదిద్ది ఇచ్చిన మాట నిలుపుకోవడానికి అహర్నిశలు పని చేస్తామన్నది స్పష్టం చేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు, తిరుపతిరావు గారు. ఓవరాల్గా అయితే మాత్రం ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది, అది నెరవేరిందా లేదన్నది ఓట్ల ద్వారానే సమాధానం చెప్పే పరిస్థితి మనం రెగ్యులర్గా చూస్తుంటాం. కనీసం ఈసారి ప్రజలు వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళ పాలన కొనసాగుతుందా లేదా అన్నది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం మీద కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం సూపర్ 6 లేకపోతే అక్కడ రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన జరగాలి, అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ అన్నది ఖచ్చితంగా ఆర్డర్లో ఉండాలని కోరుకుంటున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇది